హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. మన చుట్టూ ఉండేవాళ్ళు కొన్నిసార్లు చాలా కష్టంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. వాళ్ళని చూసి మనకి కోపం వస్తుంది. కానీ వాళ్ళ ప్రవర్తనను మనం దయతో చాలా సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు చూద్దాం. సరేనా? పదండి ఈ మంచి విషయాన్ని నేర్చుకుందాం. ఎప్పుడైనా గమనించారా? మన స్నేహితులే ఉంటారు. చేతిలోంచి ఓ టీ కప్పు జారి పడిపోతుంది. అంతే, దానికి ఎంత అరుస్తారో మనకనిపిస్తుంది, అయ్యో ఇంత చిన్నదానికింత కోపమా అని. అవును కదా? అలా ఎందుకు జరుగుతుందో దాని వెనుక ఓ చిన్న సీక్రెట్ ఉంది. ఏంటో చూద్దామా? దీన్నే ది బ్రోకెన్ పీపుల్ మోడల్ అంటారు. ఇదొక మ్యాజిక్ లాంటిది తెలుసా? మనుషుల్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఇది మనకి హెల్ప్ చేస్తుంది. దీని వెనుకున్న సింపుల్ ఐడియా ఏంటంటే, ఎవరికైనా లోపల బాధ ఉంటే అది బయట వాళ్ల ప్రవర్తనలో కనిపిస్తుంది. అంతే. సరే, మరి ఈ ప్రవర్తన వెనుక ఉన్న అసలైన బాధ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. తెర వెనకాల అసలు కథేంటో తెలుసుకుందాం రండి. ఉదాహరణకి ఈ కథ చూడండి. ఇంట్లో ఒక నాన్న చిన్న చిన్న విషయాలకే పిల్లల మీద, భార్య మీద అరుస్తూ ఉంటారు. కాని మనం చూసేది ఆ కోపం మాత్రమే. అసలు నిజమేంటంటే, ఆయనకు ఆఫీస్లో టెన్షన్, చేసిన అప్పుల గురించిన బెంగ, భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయం, ఇవన్నీ లోపలుంటాయి. అంటే మనం చూసే కోపం ఓ మంచుకొండ పైకి కనిపించే చిన్న భాగంలాంటిది. అసలు సమస్యంతా లోపలే దాగి ఉంటుంది. చూడండి, ఇలాంటి లోపలి బాధ మనందరికీ ఏదో ఒక టైంలో వస్తోంది. ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వడం కావచ్చు, లేదా జాబ్లో ఇబ్బందులు రావచ్చు. ఇలాంటి బాధే ఒక్కొక్కసారి మన ప్రవర్తనగా మారి బయటకొచ్చేస్తోంది, మనకు తెలియకుండానే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. గాయపడిన వాళ్లే ఇతరులను గాయపరుస్తారు. అవును. కాబట్టి ఎవరైనా మనల్ని బాధపడితే బహుశా వాళ్లు కూడా లోపల ఏదో బాధతో ఉన్నారేమో అని ఒక్క క్షణం ఆలోచించాలి. సరే, ఇప్పుడు రెండో ముఖ్యమైన పాయింట్కొద్దాం. కొన్నిసార్లు కొంతమంది ప్రవర్తన చాలా దురుసుగా ఉంటుంది కదా. అది నిజానికి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి వేసుకున్న ఒక కవచం లాంటిది. మరి ఆ కవచం వెనుక ఏం దాగి ఉంటుందో చూద్దామా? ఒక స్టూడెంట్ని ఊహించుకోండి. క్లాస్లో ఎప్పుడూ నాకు అన్నీ తెలుసు అంటూ చాలా గర్వంగా ఉంటాడు. కాని నిజానికి లోపల అతనికి చాలా భయం. పరీక్షల్లో ఫెయిలైపోతానేమో, అందరి ముందు తప్పుగా మాట్లాడతానేమో అని వణికిపోతూ ఉంటాడు. తన భయాన్ని, ఆత్మవిశ్వాసం లేకపోవడాన్ని దాచుకోవడానికే ఆ అహంకారం అనే కవచాన్ని వేసుకుంటాడు. ఇలాంటి రక్షణ కవచాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి కోపం, అహంకారం, ఎదుటివాళ్లని నిందించడం, లేదా అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం. ఎప్పుడైతే మనకి భయంగా, బలహీనంగా అనిపిస్తుందో అప్పుడు మన ఫీలింగ్స్ దెబ్బతినకుండా కాపాడుకోవడానికి ఇలాంటివి వేసుకుంటాం. చూశారా, ఇది ఎంత నిజమో కదా? అంటే ఎవరైనా తమను తాము డిఫెండ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారంటే అది వాళ్ల బలం కాదు, వాళ్ల లోపల ఉన్న భయానికి, అభద్రతకు ఒక గుర్తు. సరే, ఇతరుల గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన గురించి ఆలోచిద్దాం. మనం వేరే వాళ్లని మార్చలేకపోవచ్చు, కానీ వాళ్ల ప్రవర్తనకు మనం ఎలా స్పందించాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అదే మన అసలైన సూపర్ పవర్. ఓ చిన్న గొడవ జరుగుతోంది అనుకుందాం. వాళ్లు మనమీద అరుస్తున్నారు, మనం కూడా తిరిగి అరిచామనుకోండి. ఏమవుతుంది? గొడవ ఇంకా పెద్దదవుతుంది. కరెక్టే కదా? అలా కాకుండా వాళ్లు అరుస్తున్నప్పుడు మనం ప్రశాంతంగా వింటే మండుతున్న నిప్పు మీద నీళ్లు చల్లినట్టవుతుంది. వాళ్ల కోపం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇదో మంచి మాట. మనం ఎదుటివాళ్లతో పోరాడి వాళ్లని బాగు చెయ్యలేం. మన ప్రేమతో, అర్థం చేసుకోవడంతో, ప్రశాంతంగా ఉండటంతోనే మార్పు తీసుకురాగలం. అవే మన అసలైన ఆయుధాలు. సరే, ఇవన్నీ బాగున్నాయి. కాని దీన్ని అలవాటు చేసుకోవడమెలా? దానికోసం ఒక చిన్న, చాలా సింపుల్ ప్రాక్టీస్ ఉంది. అది మనకు రోజూ హెల్ప్ అవుతుంది. ఏంటో చూద్దాం రండి. ఇదిగోండి మీకోసం ఒక 2 నిమిషాల ప్రాక్టీస్. ఫస్ట్ స్టెప్, గమనించండి. ఎవరైనా కష్టంగా ప్రవర్తిస్తే దాన్ని జస్ట్ గమనించండి. సెకండ్ స్టెప్, ఊహించండి. వాళ్ళ ప్రవర్తన వెనుక ఎలాంటి బాధ ఉండొచ్చో సున్నితంగా గెస్ చేయండి. ఫైనల్ స్టెప్, స్పందించండి. కోపంతో కాకుండా చాలా ప్రశాంతంగా రియాక్ట్ అవ్వండి. అంతే. ఇది చాలా చిన్న ప్రాక్టీస్ అనిపించొచ్చు, కానీ నమ్మండి, ఇది మన లైఫ్లో చాలా పెద్ద మార్పు తెస్తుంది. మరి ఈ సింపుల్ టెక్నిక్ని మనం ఎక్కడెక్కడ వాడొచ్చు? మన ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవలు తగ్గించుకోవడానికి, మన ఆఫీస్లో మన టీమ్మేట్స్ని బాగా అర్థం చేసుకోవడానికి, కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు కూడా సమస్యల్ని ప్రశాంతంగా సాల్వ్ చేయడానికి.
చూసారా, ఇది ప్రతి చోటా మనకు ఉపయోగపడుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడమే మన నిజమైన బలం. రోజూ మనం చేసే ఈ చిన్న ప్రయత్నమే మనల్ని ఒక మంచి మనిషిగా మారుస్తుంది. మిత్రులారా, ఒకటి గుర్తుంచుకోండి, రోజూ చిన్నగా నేర్చుకుంటే ఏదో ఒక రోజు మనం పెద్ద విజయం సాధిస్తాం. మళ్ళీ కలుద్దాం.